వెల్కమ్ టు కేఎన్ఆర్ ఫుడ్. తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో 3 భారీ నోటిఫికేషన్లు రావడం జరిగింది. అవి 2015-16 సంబంధించి ఒక 15,000 పోస్టులు, అదేవిధంగా 2018-19 సంబంధించి 16,000 పోస్టులు, 2022-23 సంబంధించి ఒక 18,000 పోస్టులు అన్ని విభాగాల్లో కలిసి మొత్తం టోటల్ గా ఈ 3 నోటిఫికేషన్ కలుపుకుంటే 45,000 నుండి 50,000 పోస్టులు ఆల్రెడీ భర్తీ చేయడం జరిగింది. మరి 2022 తర్వాత ఈ 2025 సంవత్సరం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్లు ఇస్తారని చెప్పి ప్రతి ఇంటర్మీడియట్ పాస్ అయిన కావచ్చు, డిగ్రీ పాస్ అయిన కావచ్చు, బీటెక్ పాస్ అయిన కావచ్చు, పీజీ పాస్ అయిన కళ్ళు కాయలు కాసేలాగా నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూడడం జరుగుతుంది. మనం ఎక్కాల్సిన బస్సు అరగంట లేట్ వచ్చినా, మనం ఎక్కాల్సిన రైలు అరగంట లేట్ వచ్చినా చిరాకు దొప్పుతుంది. అలాంటి నోటిఫికేషన్లు ఒక 3-4 ఇయర్స్ బట్టి రాకపోతే ఎలాంటి నిరుత్సాహానికి గురవుతారు నిరుద్యోగులు. మరి అలాంటి నిరుద్యోగుల కోసం పోలీస్ శాఖలో 12,452 ఉద్యోగాల ఖాళీలని ఇవ్వడం జరిగింది. ఇది సంతోషకరమైన విషయం. కానీ మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మంజూరైన పోస్టులు వచ్చేసి 32,923 ఉన్నది. వర్కింగ్ సంబంధించి 24,481, ఇది సివిల్ కానిస్టేబుల్ సంబంధించి. మరి వేకేట్ చేసిన వాళ్ళు 8,442 పోస్టులు. ఇవి ఆల్రెడీ ఇట్లా ఖాళీలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం 2021 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల వయసు అనేది 50 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచుతూ ఒక జీవో అనేది తీసుకురావడం జరిగింది. అంటే 3 ఇయర్స్ అనేది పెంచడం జరిగింది. ఆ 3 ఇయర్స్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే 2021 సంవత్సరంలో రిటైర్మెంట్ అయ్యే వారి సంఖ్య అప్పుడు కాకుండా 2024 సంవత్సరంలో పెద్ద సంఖ్యలో రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. దాంతో పాటు 2025 సంవత్సరం కూడా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈ ఉన్న కేటగిరీ సంబంధించి సివిల్ కానిస్టేబుల్ కావచ్చు, తర్వాత ఇక్కడ సివిల్ ఎస్ఐ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ టీజీఎస్పీ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్పీ కావచ్చు, ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిర్రు ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పింది. మరి ఇది ఎప్పటి నుండి 2021 సంవత్సరం నుండి ఈ ఖాళీలు ఉన్నాయా, లేకపోతే 2024 సంవత్సరం నుండి ఖాళీలు ఉన్నాయా అనేది ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు. జనాభా పరంగా కూడా ఎంతమంది పోలీసు ఆఫీసర్లు కావాలి, ఎంతమంది కానిస్టేబుల్ కావాలనేది కూడా మనం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి. దాంతో పాటు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాంతో పాటు ప్రమోషన్లు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి పూర్తిగా వారి సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల భారీ స్థాయిలో కేవలం 12,452 కాకుండా చాలా సంఖ్యలో మినిమం ఒక 15,000 నుండి 20,000 పోస్టులు ఖాళీలుగా ఏర్పడడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ 12,452 పోస్టులు కూడా భారీ సంఖ్యలో మనకు పోస్టులుగా భావించాలి. నీకు కావాల్సింది ఒక జాబ్ మాత్రమే, అది ఎస్ఐ జాబా కానిస్టేబుల్ జాబ్ అనేది నువ్వు డిసైడ్ చేసుకో. కాబట్టి ఒక గొప్ప సువర్ణ అవకాశంగా భావించండి. గెట్ రెడీగా ఉండండి. ప్రతి అభ్యర్థి కూడా మహిళా అభ్యర్థి కావచ్చు, పురుష అభ్యర్థి కూడా కావచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా వేల లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు, ఎగ్జామ్స్ రాసుకుంటారు. కాబట్టి ఆ లక్షల పోటీలో నువ్వు సక్సెస్ సాధించాలనుకున్నప్పుడు తప్పకుండా ఇప్పటి నుండి నీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మొదటిసారి ప్రిపేర్ అయ్యే వ్యక్తులు తప్పకుండా కోచింగ్ ఎక్కడైనా తీసుకోండి. అదే విధంగా ఇప్పటి వరకు కోచింగ్ తీసుకొని 1 మార్క్ తోటి 2 మార్క్ తోటి కనుక జాబ్ మిస్ అయితే, ఏదైనా సబ్జెక్ట్ లో వీక్ ఉన్నట్లయితే ఆ సబ్జెక్ట్ లో మళ్ళీ ఒకసారి కోచింగ్ తీసుకోండి. ఇంకా కాదనుకుంటే మీరు ఎక్కువగా ఎగ్జామ్స్ రాస్తుండండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ పోటీ దృష్ట్యా నువ్వు తప్పకుండా జాబ్ సాధించాలనుకున్నప్పుడు నీ యొక్క ప్రయత్నం అనేది డూ ఆర్ డై లాగానే ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ సాధిస్తావు. దానికి అనుగుణంగా కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ లో సైన్ కానిస్టేబుల్ సంబంధించి ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, జీవితంలో సక్సెస్ సాధించాలి.